ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలంలో విత్తిన ఆలదించని పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే దాని పెరిగినప్పుడు పూల మొక్కలన్నిటిలో పెద్దదే. ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్టు అగును. మత్తయి సువార్త 13వ అధ్యాయము 31, 32 వచనాలు. ఇదే మాట మార్కు సువార్త 4వ అధ్యాయంలోని, లూకా సువార్త 13వ అధ్యాయంలో కూడా మనం చూడవచ్చు. యేసుప్రభు వారు తన నోరు తెరిచి బోధించినప్పుడు అప్పుడు దాకా బోధ చేసిన శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, చాలామంది ప్రవక్తలు చేసిన బోధ ద్వారా ఆయన చేసేవారు కాదు. అందుకే ఆయన బోధకి ఆశ్చర్యపడేవారు. చాలామంది ఇంత అద్భుతంగా, ఇంత కరెక్ట్గా, ఇంత అర్థవంతంగా బోధించలేదు ఎవరు లేరే అని ఆయన బోధకి ఆశ్చర్యపడుతూ ఉండేవారు. ఆయన బోధించేది ఎక్కువ పరలోక రాజ్యం సమీపంగా ఉంది, మారుమనసు పొందండి. పరలోక రాజ్యం మీ మధ్యనే ఉంది, మారుమనసు పొందండి. పరలోక రాజ్యం ఎక్కువ సువార్త, రాజ్య సువార్త కోసం, పరలోక రాజ్యం కోసం. అసలు మనిషి భూమి మీదకి వచ్చి తన జీవితం ముగించుకొని మళ్ళీ పరలోకానికి వెళ్ళిపోవాలి. ఆయన దగ్గరికి, దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. అది చాలా దగ్గరగా ఉంది. ఇంపార్టెన్స్ ఏంటంటే బైబిల్ చెప్తుంది, ఆ రాజ్యం నీ మధ్యలోనే ఉంది, నీతోనే ఉంది. అది గ్రహించండి. అది నీ పంటికి కనబడదు, నీ ఆలోచనకి అర్థమవదు. ఆ బాధే నేను చేస్తున్నాను, అదే నేను చెప్తున్నాను చెప్పి ఆయన ఎంతసేపు మారండి, మారు మనసు పొందండి, నీకు పరలోక రాజ్యం వస్తుంది, ఇప్పుడు నీకు నచ్చినట్టు మీరు జీవిస్తున్నారు కదా, అలాగుంటే అవ్వదు, నీకు తెలియట్లేదు, నీకు పని పెంచట్లేదు అని వేసేవారు. ఎప్పుడు తన బోధనలో చెప్తూ ఉండేవారు. అలా చాలా ఉపమానాలు చెప్తున్నప్పుడు అందులోని ఒక ఉపమానం పరలోక రాజ్యం గురించి, ఆరాధించే ఉపమానం. పరలోక రాజ్యం తన పొలంలో విత్తిన ఆరాధించిన పోలి ఉన్నది కదా. పరలోక రాజ్యం లేకుంది ఒక విత్తనం ఏదైనా చిన్నదైనా ఉంటుంది. అది మన చేతిలోని లేకపోతే నేల మీద వేసేసినా అది పని పెంచదు. కానీ ఆ విత్తనంలో పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు పెరిగి పెద్దదైనప్పుడు దాని పళ్ళు తింటాము, తన ఒక నీడను అనుభవిస్తాము. దాని నీడ అనేక మంది పక్షులు వచ్చి నివాసం ఉంటాయి. అంటే అదే విత్తనం చూసినప్పుడు మనకు తెలియదు. ఈరోజు పరలోక రాజ్యం కూడా అలాగే ఉంది. ఈరోజు మనం చేసే దేవుని రాజ్యం కోసం, దేవుని పద్ధతి కోసం మనం చేసే చిన్న చిన్న పనుల్లోనే పెద్ద రాజ్యం, పెద్దది ఉందని దేవుని వాక్యం చెప్తుంది. గమనించండి, ఆయన ఒక్కడే భూమి మీదకి వచ్చాడు. ఆయనతో పాటు ఒక 12 మంది శిష్యులు పట్టుతున్నారు. ఆ 12 మంది ద్వారా స్టార్ట్ చేసిన ఆయన రాజ్య సువార్త, ఆయన ఒక విధానాలు ఈరోజు ప్రపంచమంతా, భూమి అంతా ఎలా విస్తరించబడ్డాయి. ఆ రోజు చూసినోడు నువ్వు ఒక్కడవే ఏం చేయలేవు అని వేసేని అనవచ్చు. తన శిష్యులు చూసినోడు నువ్వు వాళ్ళు ఏమవుతుంది అని అనుకోవచ్చు. కానీ ఈరోజు నీ వరకు, నా వరకు ఆ యొక్క రాజ్య సువార్త మన అందరి వరకు లేవచ్చింది. ఆ రోజు అది చూస్తే చిన్నదే. ఈరోజు పరలోక రాజ్యం మన తండ్రి కనబడకపోవచ్చు. ఎవరు చూసేలే, ఇది ఎక్కడుందలే, ఏముందలే అని ఎందుకు పట్టాలి, మనకు నచ్చినట్టు ఉండొచ్చులే, మనం చచ్చిపోయిన జీవితం ఉందో లేదో, లేకపోతే పరలోక రాజ్యం ఉందో లేదో ఎవరు చూశారు, బైబిల్ అదే చెప్తారు, పాస్టర్ అదే చెప్తారు, బోధకులు అదే చెప్తారు అని మనకు నచ్చినట్టు మనం బతుకుతున్నామా, మనకు నచ్చినట్టు మనం చేస్తున్నామా? అది ఒక విత్తనం టైపు. అది తన పొలంలో చిన్న విత్తనం టైప్ అని, పరలోక రాజ్యం అనేది చిన్న విత్తనం టైప్ అని బైబిల్ లేఖనం చెప్తుంది. తెలియస్లో ఉన్నావా?
జాగ్రత్త లేకుండా ఉన్నారా? అసలు పర్వత రాజ్యమే లేదు, అసలు దేవుని రాజ్యం అనేది లేదు, అది ఎవరు చూడలేదు, అది మనం పొందుకోలేము, అవసరం లేదు అని వెబ్సైట్లో బతుకుతున్నారా? నీకు చేదు వార్త ఇగో, అది నీ పంచి తనబాదు. దూరబంధం చిన్నదిగానే ఉంటుంది. ఎంత పెద్ద ఇంట్లోకి వెళ్ళాలన్నా మనం వెళ్ళే ద్వారం చిన్నదిగానే ఉంటుంది. దేవుని మార్గం కూడా అదే ఉంటుంది. తన మార్గం ఇరుపు మార్గం. ఇరుపులో నుంచి విశాలత వస్తుంది, కానీ విశాలతలో నుంచి ఇరుపు మార్గం రాదు. కానీ ఈరోజు మనం ఎంజాయ్ చేస్తున్న బతుకు, మనం అనుభవిస్తున్న జీవితం మన తండ్రి విశాల మార్గంలో కనిపిస్తున్నాయి, కానీ అది నిన్ను నన్ను నాశనాన్ని తీసుకెళ్ళిపోద్ది. జాగ్రత్త. ఈ ఉపమానం ద్వారా మనకి ఎంతో హెచ్చరిక దేవునిస్తున్నారు. గుర్తు చేసుకుంది ఒకసారి. మనము చిన్న చిన్నగా ఏదైనా స్టార్ట్ చేస్తేనే అది పెద్ద పెద్దగా అవుతాయి. చూడండి, మనం డబ్బు సంపాదించినప్పుడు రూపాయి 100 వెజ్జా దాస్తేనే 10,000 అవుతాయి, 1,00,000 అవుతాయి, 1,00,000 అవుతాయి. అంతేగాని ఒక్కసారి 1,00,000 రూపాయలైనా, ఒకసారి 1,00,000 రూపాయలైనా రమ్మంటే రాదు. అలాగే పల్లవ రాజ్యం ద్వారా నువ్వు వేసే అడుగు, నువ్వు చేసే పని, నువ్వు ఆలోచించే విధానం, వీటిలోనే పల్లవ రాజ్యం ఉంది. అది నువ్వు అనుభవించబాబు. అసలు పల్లవ రాజ్యం మీద ఏముంటుంది, పల్లవ రాజ్యం ఎలా ఉంటుంది, మన బైబిల్ నుంచి చదివితే తీరుగా అర్థమవుతుంది. అప్పుడు బాధ ఉండదు, అప్పుడు చింత ఉండదు, అప్పుడు ఏంటైనా ఆలోచన ఉండదు, అప్పుడు ఎటువంటి వేదన, రోదన, శోధన, ఎటువంటి బాధలు ఉండవు ఆయన రాజ్యంలో. ఆ బతుకు నువ్వు బతకాలి. ఎప్పుడా బతకాలి? నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఆయన రాజ్యంలో తెలియదు ఎక్కడా బతకాలని యేసుప్రభువు ఎంతో ప్రయాసపడి తన ఆత్మలోని తన భక్తుల ద్వారా ఎన్నో విషయాలు మనకు చెప్పారు. ఈరోజు మనకు 50 సంవత్సరాలు 30 సంవత్సరాలు వచ్చాయంటే అది ఒకసారి వచ్చేదా? ఎంత శరీరము, ఎంత ఆపాదము ఒకసారి వచ్చిందా? చిన్నప్పటి నుంచి చిన్నగా దాన్ని పోషించి పెంచి ఎంత పెద్ద ఆపాదం వచ్చింది. అలాగే పల్లవ రాజ్యం నువ్వు ఒకరోజు చూడాలన్నా, నువ్వు పొందాలన్నా, అది పెద్దదాన్ని పనబడాలన్నా ఈరోజు నువ్వు చేస్తున్న విధానాల్లోనే అది ఉంది. దాన్ని నువ్వు ఎంత ప్లాన్ చేసుకుంటున్నావు, దాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నావు. నా మాట తీరు, నా ప్రవర్తన, నా పద్ధతి, నా యొక్క ఆలోచనలు, నా విధానాలు నేను మార్చుకుంటూ ప్రతి ఆలోచనలోని, ప్రతి బతుకులోని, నా మాటలోని నేను దాన్ని వెతుక్కొని దాన్ని అనుభవించాలి. భూమి మీద ఉన్నప్పుడు తన యొక్క మాటలు, తన యొక్క ఆలోచనలు తెలుసుకొని మనం బతకాలి. ఈరోజు చెడు వ్యసనాలకి చిన్నగా మనకు అలవాటు. ఈరోజు మానలేని వ్యసనాలు పెద్ద మనలో ఎలా ఉన్నాయి. అది ఒక్కసారి చాలామంది మందు తాగినోరైనా, లేకపోతే ఎంత వేరే వ్యసనాలు చేసినోరైనా వాళ్ళకి ఒక్కరోజు వచ్చే కాదు. అది వాళ్ళు ఎప్పటి నుంచో దాని మీద ఎంతో కాలంగా దాని మీద 10 బానిసలు అయిపోయిన వారు ఉంటారు. అలాగే పల్లవ రాజ్యం ద్వారా మనం వెతుక్కోవాలి. చిన్నగా దాన్ని వెతుక్కోవాలి. అది ఒకరోజు పెద్దది అవుతుంది. ఆ రోజు శిష్యులు నేర్చుకొని మనకు చూపించారు కాబట్టి అదొక చెట్టు మీద, అదొక నీళ్ళలో మనం ఈరోజు ఆయన సన్నిధిలో ఉన్నాం. మన ద్వారా అనేక మంది దేవుని రాజ్యంలోకి రావాలని, మన ద్వారా అనేక మంది దేవుని తెలుసుకోవాలని దేవుని లేఖనం భాగం ద్వారా మనకు చెప్తున్నది. ఉపమానాల్లోని చాలా అర్థాలు ఉంటాయి. ఆ ఉపమానం ధ్యానించండి, దాని గురించి ఆలోచించండి. ఆలోచించండి ఏంటి పల్లవ రాజ్యం అంటే అది చిన్నదే, అంత పెద్ద మొత్తం ఎలాగవుతుంది, ఎందుకు తరలాలి అని మనం ఆలోచిస్తే తెలుస్తుంది అసలు పల్లవ రాజ్యం గుర్తేంటో. మనం కూడా ఈరోజు ఒప్పని మీద ఉండొచ్చు, ఆ విత్తనంలా ఉండొచ్చు, ఆ విత్తనంలా ఉంది. మనం కూడా మహావృక్షంలా తెచ్చి మనం అనేక మందికి దారి చూపించేవారుగా, అనేక మందిని తీసుకువైపు తిప్పేవారుగా మనం ఉండాలంటే మన పనుల్లో చిన్నగా మనం ప్రారంభించాలి. చిన్నగా స్టార్ట్ చేయాలి. ఈ రోజు నుంచే దేవుని రాజ్యం మనం తెలుసుకొని మనకు అనేక విషయాలు తెలుసు, అనేక విషయాలు మనం నేర్చుకున్నాం, చదువుతున్నాం, చర్చలు చేస్తున్నాం. అయినా సరే మన జీవితాలు చూపించలేకపోతున్నాం. జన్నాడు క్రైస్తవ జీవితం మనతో పాటు 10 మందిని తీసుకెళ్ళేలాగా, 10 మందిని మార్చేలాగా
మనం ఉండాలి, ఆ విత్తనాలు మనం ఉండాలని దేవుడు చూస్తున్నారు. ఉందామా, నేర్చుకున్నామా, మనం పరలోకం అనుభవిస్తూ, మన పరలోక రాజ్యాన్ని అనుభవిస్తూ అనేక మందికి ఆ రాజ్యాన్ని రుచి చూపించే వారుగా మనం ఉండడానికి దేవుని సహాయం అడుగుదామా? ప్రార్థన చేద్దాం. ప్రభువా, నిజమే, నేను ఆరాధించే చిన్నదే, తనది పెద్దది పెద్ద అనేక మంది నివాసంలో ఉన్నారు ప్రభా. ఈరోజు మేము మా పరిస్థితి జీవితంలో చిన్నవారిగా ఉన్నాం ప్రభా. నేను ద్వారా పెద్దది అనేక మందికి మా జీవితాన్ని ఉండాలని నీ లేఖనం ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తున్నాం ఆయన. అతి రీతిగా నన్ను ఈ మాట వింటున్న ప్రతి గొప్పది కొంచెమైన అదుపు నీతో వన్నాలు చెల్లించుకుంటూ ఏసునామం వదిలిస్తున్నాను తండ్రి. ఆమెన్.